సమర్పణలోని సహాయం ఎండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన ఆత్మ నడిపింపు మెండుగా దయచేయండి. నీ దూతలను ఇక్కడ అనుగ్రహించండి, సాతాన్ని దూరపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు? అంతేనా? ఓకే. ఈ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, మీ జోళ్ళు దగ్గర పెట్టుకోండి, మీ వస్తువులన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి విధానంగా పెట్టుకోండి. దేవుని వాక్యముని ధ్యానం యెహోవా నాకు గట్టిగా, యెహోవా నాకు, మరలా యెహోవా నాకు నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి హల్లెలూయా. మీరు ఎందుకు పాడలేదో నాకు అర్థమైంది. నేను పాడలేదని మీరు పాడట్లేదు, అంతే కదా. ఇప్పుడు నేను పాడితే మీరు పాడుతున్నారు. ప్రియులరా, గత తైలాభిషేక ప్రార్థన నుండి దేవుడు ఈ తైలాభిషేక ప్రార్థన వరకు ఎంత పెద్ద రోగమైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దైవిక స్వస్థత కలుగుతుంది. చాలామందికి స్త్రీలలో చాలా క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని చెప్తున్నారు. చాలామంది భయముతో బ్రతుకుతూ ఉన్నారు. మీరు యేసు నామములో ప్రార్థన తైలం అప్లై చేయండి. విశ్వసించిన వాడు తప్పక ఫలము పొందుకుంటాడు. ఆమేన్. అది తైలం ఏమవుతుందంటే, ప్రతిష్ఠ చేసినప్పుడు అది యేసు రక్తముగా మారుతుంది. నేను ప్రార్థన తైలము నేను మీకు అలాగా ఏదో అలా ప్రార్థన చేసి పంపించేది చిన్నగా, లేకపోతే ఇదంతా యేసు రక్తం అవునుగాక అంటే చేసే ప్రార్థన కాదు. దానికి ప్రత్యేకంగా నేను ప్రతిష్ఠిత దేవుడు ఎలా చేయాలో నాకు నేర్పించాను. ప్రభు నాకు చెప్పిన పనిని బట్టి నేను ఆ తైలం అంతటిలో కొంత సమయం దేవుని స్తుతించి దేవుని శక్తిని నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రతిష్ఠ చేస్తాను. ఒకవేళ నాకు నడిపింపు లేకపోతే చేద్దామని నిలబడినా కూడా దేవుని సిగ్నల్ నాకు రాకపోతే నేను చేయను. ఆ సమయంలో కొంత సమయం లేట్ అయినా పర్వాలేదని దేవుని ఆత్మకి ఎప్పుడైతే సిగ్నల్ తగులుతుందో, నడిపింపు ఉంటుందో, అప్పుడు ఆ తైలమును తీసుకుని ప్రతిష్ఠ చేసి వాక్యాన్ని చదివి ఆ తైలం ఎలాగ పనిచేయాలో అవన్నీ కూడా కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని నేను అనుభవిస్తూ స్తుతిస్తూ దాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు తైలము యేసు రక్తముగా అది ప్రతిష్ఠ అవుతుంది. అది జీవముగా మారుతుంది, అది మహిమగా మారుతుంది. అందుకనే మరలా ఆ తైలం అంతా చిన్న చిన్న బాటిల్ వేసి మీకు అందజేయటం జరుగుతూ ఉంది. కనుక మీరందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆమేన్. సంవత్సరం మనం వాగ్దానం కలిగి ఉన్నాం. దేవుడు మనందరి జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఆమేన్. రాత్రంతయు శ్రమ పడినా వెరీ గుడ్, బాగా పాడుతున్నారు, పాడండి ఇంకా గట్టిగా పాడాలి. అయిపోయిందా? రమణీయలో తులలో రతనాలను వెదకుటలో రాజుల్లో నడిపించు లోతైన జలములలో
వెరీ గుడ్. బయట ఉన్నవారు అందరు కూడా, అవతల హాల్ ఉన్నవారు మీరందరూ చప్పటి కొడుతూ స్వరం ఎత్తి పాడాలి. ఇంకా గట్టిగా పాడగలరు మీరు. ఈవులలో లోతైన లోపించని లోకేశజేయు నడిపించు ఆత్మార్పణ. వెరీ గుడ్. దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఎస్. మించుచునే అరచితి ప్రభు ఆశా నిరాశయే ఆవేదన ఆధ్యాత్మిక అల్లాడే. చేతులు పైకి చెప్పకూడదు. నడిపించు ప్రభు యేసుని శిష్యుడనై. ప్రభు చేతులు పైకి గట్టిగా చెప్పకూడదు. లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ. చాలా బాగా పాడుతున్నారు, చాలా చక్కగా చప్పట్లు కొడుతున్నారు. దేవుడు క్రమముగా మిమ్మల్ని దీవిస్తాడు. నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. చునానావా లోతైన జలములలో లోబడుటను లోపాంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన లోపించని లోకేశజేయుమయా నడిపించు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఎంతైనా తగ్గట్టుగానే ఉన్నారు. నిజంగా మీ మనసు దేవునికి ఇష్టమైనది. ఆమేన్. మీరు చక్కగా ఆరాధన చేస్తున్నారు. యేసయ్య మీతో ఉన్నారు. యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన ప్రియులరా, వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి కొన్ని విషయాలు ఈరోజు బయలుపరుస్తూ ఉన్నారు. చెదిరిపోయిన మన జీవితంలో, ఎన్నో కోల్పోయిన మన జీవితంలో మరలా దేవుడు కృపను చూపించబోతా ఉన్నాడు. ఆమెన్. ఇశ్రాయేలీలు ఆయనకి విరోధముగా నడిచినప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని మనసుని గాయము చేసే సమయంలో, అంటే అవిధేయతతో ఉన్నప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని దేవుడు శోధనలోకి నడిపించారు. శోధనలో పడ్డారు. శత్రువుల చేతిలో అప్పగించబడటం జరిగింది. మరలా దేవుడు వారి మీద జాలిపడి వారందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వారికి వారి స్వదేశాన్ని, వారి సొంత భూమిని స్వతంత్రించుకునేలా దేవుడు చేశాడు. ప్రియులరా, మనము మన పితరులు చేసిన పాపాలను బట్టి, మన కుటుంబస్తులు చేసిన పాపాలను బట్టి ఏదో ఒక దోషము మన మీద ఏలుబడి చేయటం ద్వారా చాలా ఆశీర్వాదాలకి మనం దూరం అయిపోయాం. అయితే ఈరోజు దేవుని దయ మీ మీద ఉన్నది. దేవుని దయా దాక్షిణ్యం మీ మీద కనపడుతూ ఉన్నది. అందుకని ఈ మాట దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయాన్ని తెరవండి. యెహెజ్కేలు గ్రంథము అంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీయుల్ని సమకూర్చి ఆశీర్వదిస్తానన్న మాట
అక్కడ దేవుడు బయలుపరుస్తూ, అంటే చెదిరిపోయిన బ్రతుకుని ఎలా కడతాడో మనకు కనబడుతూ ఉంది. ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26 నుండి చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. చూడండి, నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడినయుందును, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయుల గురించి మరి దేవుడు ఇస్తున్న గొప్ప మాట. ఈరోజు చెదిరిపోయిన కుటుంబం, చెదిరిపోయిన మనసు, పాడైన బ్రతుకుతో ఉన్న మనకి పరిశుద్ధాత్ముడు కృపావాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. గట్టిగా ఆమేనని చెప్పండి. ఏంటంటే ఈరోజు ప్రార్థనలో దేవుడిచ్చిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా నీ ఇంటిలో నీ కుటుంబ సభ్యులందరికీ నూతన హృదయాన్ని ప్రభు ఇస్తున్నారు. అంటే మన హృదయము ఉన్నది, కానీ నూతన హృదయము మార్పు చెందాలి. ఒకచోట ఏమన్నాడంటే ఇర్మియాలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయము గురించి మనం ఆలోచిస్తే మన హృదయము మోసకరమైనదే. ప్రతి హృదయము వారి యొక్క స్వార్థం కోసమే ఆలోచిస్తుంది. నేను, నా ఇల్లు, నాది, నా పిల్లలు, నా బిడ్డ, నా డబ్బులు, నా పొలము, ఇదే తప్ప ఇంకోటి ఏముండదు. నాది నాది నేను నేను అనే దానిలో మనము ఎదుటి వ్యక్తి నుండి కానీ ఎదుటి వారి నుండి కానీ ఏదో ఒకటి వారిని మోసం చేయటానికో ఏదో ఒకటి మనం ఆశించి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది మన హృదయం. ఇలా చేయటం ద్వారా నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావు. నేను ఎన్నో చేసి విఫలమైపోతాం మన హృదయం బాగుగా లేనప్పుడు. హృదయం మంచిది కానప్పుడు ఏది మనకు అంటుకోదు, మనకి ప్రాప్తి కలగదు. ప్లాన్లు వేస్తావు, చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తావు, చాలా జ్ఞానముగా ముందుకెళ్తావు, కానీ 99% జరుగుతుంది. 99 తర్వాత 101 పాయింట్లో నీ చేతికి వచ్చే సమయంలో ఆగిపోతుంది. ఎందుకంటే హృదయము సరిగా లేదు గనక బ్లెస్సింగ్, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హత ఉండదు. అయితే ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించి మనకు తెలియక, దేవా నాకు ఈ ఆశీర్వాదమి, ఈ దీవెని అని అడుగుతున్నాం. మనం మొట్టమొదటిగా మన హృదయాన్ని బాగు చేయమని మనం ప్రార్థన చేయాలి. కానీ మన హృదయం బాగుపడాలని మనం ప్రార్థన చేయలేం. హృదయం ఎప్పుడు బాగుపడుతుందంటే దేవుని వాక్యము చదువుతూ ఉండగా హృదయము బాగుపడుతుంది. యేసు నామములో నీవు ప్రార్థిస్తూ ఉండగా హృదయం మారుతుంది. మీ చేను, మీ పంట, మీ కష్టార్జితము, మీ యొక్క వ్యాపారంలో, కంపెనీల్లో ఎక్కడ కూడా కరువు రాకుండా, లాస్ రాకుండా ముందుకెళ్ళటానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వాలంటే మొట్టమొదటిగా నీకు ఆయన మంచి హృదయము కలిగి ఉండటం చూడాలి. హల్లెలూయా చెప్పండి. ఈ సమయంలో వేరే వేరే ఆలోచనలతోటి వేరే రకమైనటువంటి హృదయం ఉన్న మనకి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రభు ప్రకటిస్తున్నది. ఏంటంటే నీకు నూతన హృదయం ఇస్తున్నాడు ఆయన. నీ భర్తకి నూతన హృదయం, నీ భార్యకి నూతన హృదయం. గట్టిగా ఆమేన్ అని చెప్పరే.
మీ ఆయన మారాడంటే నీ ఇల్లు ఏమైపోతుంది చెప్పరే మీరందరూ. మొన్న ఒక ఆమె అంది, మా ఆయన మారాడంటే మా ఇల్లంతా బంగారం అయిపోతుంది అండి. అంతే. ఏమ్మా అంత బంగారం ఎలాగ అవుతుందంటే తెచ్చిందంత తాగేస్తున్నాడండి. సంపాదన ఉదయం నుండి సంపాదిస్తాడండి, మొత్తం తాగేస్తాడు. ప్రియులరా, తాగుడు తాగటం ద్వారా నేను నా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాను, నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నానని తనకి జ్ఞానోదయం కలిగినప్పుడే తన హృదయం మంచి హృదయముగా మారుతుంది. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఎదుటివారు పాడైపోయి మనమే బాగుగా ఉండాలని కోరుకునేది మన హృదయం. ఈ రోజు నుండి నీ హృదయం ఎట్లుంటుందంటే, నీ హృదయం మారినప్పుడు దేవుడు కొత్త హృదయాన్ని ఇస్తాడు. మీకు కొత్త హృదయం వచ్చిందంటే పాత హృదయం మీకు అవసరమా, అవసరం లేదా? నిజం చెప్పండి. మరి ఎక్కడ పెడతారు? మీకు అసలు హృదయం ఉందా? ఉందన్నవారు హల్లెలూయా చెప్పండి, లేదన్నవారు ఆమేనని చెప్పండి. మొన్న ఒకడు ఫోన్ చేస్తే అందులో పాట వచ్చింది, హృదయం ఎక్కడున్నది. మీకే అర్థమైపోతుంది సరే. అది నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నది. ఆ రింగ్ టోన్ చాలా విచిత్రంగా అనిపించింది. ఆయన తిట్టుపాడేశాను నేను, నీకు రింగ్ టోన్ ఇంక తప్ప ఇంకోటి ఏం లేదురా నీకు అన్నాను. దెబ్బకి మార్చి పాడేసాడు. హృదయం తిరుగుతుందట. ఏంటి, మొన్న వస్తుంటే సెంటర్లో మా కారు ఆగింది, అక్కడ ఒక వాల్ పోస్ట్ ఉంది. అలా చూస్తే గుండె గల్లంత అయిందన్న సినిమా పేరు. ఏం గల్లంత అయింది? గుండె గల్లంత అవుతుందా? హృదయం నిన్ను వదిలి తిరుగుతుందా? తిరుగుతుంది. మనసు ఎక్కడ పాడేసుకున్న వాటే తిరుగుతుంది. మన మనసు ఎక్కడ పాడేసుకోవాలో తెలుసా? మన హృదయం ఎట్టి తిరగాలో తెలుసా? దేవుని వాక్యము చుట్టూ తిరుగుతూ ఉండాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ హృదయము ఈరోజు దేవుడు నూతన పరుచుచున్నాడు. నీ హృదయం మారిందనుకో బ్రతుకు మారిపోతుంది. హృదయం మారిందనుకోండి ఆలోచన ధోరణి మారిపోతుంది. హృదయం మారిందనుకోండి నువ్వు మాట్లాడే మాట విధానం మారుతుంది. హృదయం మారిందనుకోండి నీ నడక మారిపోతుంది. హృదయం మారిందనుకోండి నీవు కట్టుకునే వస్త్రధారణ మారుతుంది. హల్లెలూయా. ఎవరి హృదయం ఎలాగుందో చెప్పాలంటే వారు కట్టుకున్న బట్టలను బట్టి చెప్పచ్చు. ఏంటి, వారి వస్త్రధారణ బట్టి చెప్పరు. మీరు అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అనుకోవచ్చు వస్త్రధారణ అంటే ఎలా ఉంటుందండి పాస్టర్ గారు. మన హృదయము, మన మనస్సు సరైన రీతిలో దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఏ వస్త్రం వేసుకున్నా నీ మీద దేవుని ప్రత్యక్షత కనపడుతుంది. హల్లెలూయా. ఈరోజు నా బిడ్డ మారలేదేమో, మారదేమో, నా కుమారుడు మారలేదేమో. ఎప్పుడు మారుతారు ప్రభువా? ఇలా హృదయాలు ఎప్పుడు మారుతాయి? మా మామగారు మనసు ఎప్పుడు మారుతుంది? మా అత్తగారు ఎప్పుడు మారుతుంది? దేవా ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళందరూ అని ప్రార్థిస్తున్నావు కదా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధి నుండి వస్తున్న గొప్ప జవాబు ఏంటంటే నూతన హృదయము మీకు ఇచ్చేదను. మనకి మన హృదయం మారిందనుకోండి బ్రతుకు మారిపోతుంది. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో మార్పు కలుగుతుంది. మీ పని పాటల్లో, ఆదాయంలో, అన్నిటిలో మారుతుంది. ఎందుకంటే దేవుడి నెల ఇచ్చే వాగ్దానము, మీకు నూతన హృదయం ఇస్తున్నాను. ఇది మామూలుగా మనం చదువుతాం, ఎప్పుడైనా వాగ్దానం తీసుకున్నప్పుడు ఓకే అనుకుంటాం, కానీ అసలైన గొప్ప ఆశీర్వాదం అంతా ఇందులోనే ఉంటుంది. ఒక మనుషుడు బాగుపడాలంటే, ఒక మనుషుని పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ కుటుంబానికి యజమానుడుగా ఉన్న నీవు, యజమానురాలుగా ఉన్న నీ హృదయము మంచి హృదయముగా ఉండాలి. అందరి పట్ల క్షేమాభివృద్ధికరమైన మనస్సు కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులకు అది లేదు, చెదిరిపోయారు. దేవుడు మరల వారిని సమకూర్చి చెప్తున్న మాట ఏంటంటే నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను అన్నాడు.
ఆల్రెడీ ఆయన ఇచ్చిన హృదయం అంతా పాడైపోయింది. మన హృదయము చాలా గాయముతో ఉంటుంది. కానీ ఈ దినాన్న దేవాతి దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటంటే నూతన హృదయము దేవుడికి ఇస్తున్నాడు. అంటే ఇక్కడి నుంచి నువ్వు ఆలోచించేవన్నీ కూడా చాలా నూతనముగా ఉంటాయి అన్నమాట. చదవండి, ఎంత పెద్ద మాట అన్నాడు అక్కడ. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఓ కలుగజేసేదను. వండర్ఫుల్. చూడండి, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. ఎవరిస్తారండి? ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఎక్కడ దొరుకుతాయా? హృదయము మంచిది, స్వభావము మంచిది ఎక్కడైనా దొరుకుతాయి. పాటికి అందరూ కొనేసుకుందరు. ఇది బజార్లో దొరికేది కాదు, ఇది లోకంలో దొరికేది కాదు, ఇది దేవుని సన్నిధి నుంచే రావాలి. మీ పిల్లలలో, మీ కుటుంబంలో, నీ భర్తలో, నీ భార్యలో స్వభావము నూతనముగా దేవుడు కలగజేయుచున్నాడు. మంచి స్వభావం వచ్చిందనుకోండి, అయ్యో నా తల్లిని నేను చూడాలి, నా తండ్రిని నేను చూడాలి. మంచి స్వభావం ఉంటే ఏమవుతుందో తెలుసా? పిల్లలు తల్లిదండ్రులకి దాసోహం చేస్తారు. ఏం చేస్తారు? దాసులుగా మారిపోతారు. దేవునికి దాసులుగా మారుతారు, తల్లిదండ్రులకి దాసులుగా మారుతారు. ప్రియులరా, స్వభావం మంచిగా లేనప్పుడు, నూతన స్వభావం లేనప్పుడు, మనది లోక సంబంధమైనటువంటి స్వభావం ఉన్నప్పుడు మనము లోబడని జనముగా ఉంటాం. హల్లెలూయా చెప్పండి. వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటాం. నా ప్రియ సహోదరులరా, మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులందరికీ ఈ దినాన్ని దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే, బహుమానం ఏంటంటే, నూతన హృదయము, నూతన స్వభావము మీకు కలుగుతుంది. మనం ఎంత సంపాదించినా మన స్వభావం మంచిది కాకపోతే మనం అనుభవించలేం. మన స్వభావం మంచిది కాకపోతే మనము దానిని కాపాడుకోలేం. ఎంత సంపాదించినా అది నీ దగ్గర ఉండదు. చాలా సమయం అనుకుంటారు, ఏంటి నేను ఇంత సంపాదిస్తే ఉండట్లేదు, వెళ్ళిపోతుందని. ఏది మారాలంటే నీవు ఖర్చు మానితే నిలబడుతుందని అనుకుంటావు. ఖర్చు మారటం కాదు, నీ యొక్క స్వభావం మారాలి. స్వభావం మార్చుకోవటానికి మనం ప్రయత్నిస్తాం. ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, గుడిలు గోపురాలకు యాత్రలకు వెళ్ళినప్పుడు స్వభావం మార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం, కానీ అది మారదు. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు నీ ఇంటిలో, నీ కుటుంబ సభ్యులకి నూతన హృదయము, నూతన స్వభావము దేవుడు అనుగ్రహించుచున్నాడు. ధనం ఎవరికి వస్తుందో తెలుసా? ఐశ్వర్యం వచ్చి ఎవరికి నిలబడుతుందో తెలుసా? మంచి స్వభావం ఉన్న వారికి ఐశ్వర్యం వచ్చి నిలబడుతుంది. మంచి హృదయం ఉన్న వారికి బంగారం నిలబడుతుంది. నువ్వు ఎంత బంగారం కొన్నా, ఎంత ఆస్తి కొన్నా, నీ స్వభావం మంచిది కానప్పుడు ఏది నువ్వు అనుభవించలేవు. మనం ఏది మార్పు రావాలి? ఇప్పుడు ఇంతకాలం అది రావాలి, మార్పు ఇది రావాలనుకున్నాం. దేవుడు అసలైనది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, మీకు నూతన హృదయమును, రెండవది నూతన స్వభావము కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి, మీలో కఠినమైన మనసు పోతుంది. ఎస్, మాంసపు గుండెను మీకు ఇచ్చేది. రాతి గుండె. బాబోయ్, నా భార్యది రాతి గుండె అన్నాడు ఒకడు. ఏ అన్నాను, అస్సలు మాట ఎంత పాస్టర్ గారు, పెంకుదండి అన్నాడు. నేనన్నాను, ముందు రాతి గుండె అన్నావు, రాతి అన్నావు, మళ్ళీ పెంకు అన్నావు. పెంకు అంటే ఏంటి తెలుసా అన్నాను. అదేంటి గట్టిగా ఉంటుంది అన్నాడు. పెంకన్నా కరుగుతుంది కానీ రాయి కరగదురా బాబు. పెంకుని మనం గీస్తుంటే అరుగుతుంది, రాయి అరుగుతుందా? ఒక్కొక్క మనిషి భర్త భార్యకి ఎన్ని చెప్పినా ఎన్నే విన్నది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? ఒక భర్త అస్సలు అయినాడు, ఆ మనుషుడు ఎన్ని చెప్పినా తను అనుకున్నదే చేస్తాడు. చాలామంది ఏడుస్తూ ఉంటుంటారు కుటుంబ సభ్యులు. ప్రియులరా, మీ కుటుంబంలో దేవుడు రాతి గుండెను తీసి మాంసపు గుండెను అనుగ్రహిస్తున్నారు. నూతన హృదయము, నూతన స్వభావము. మనలో మార్పు రావాల్సింది ఏంటంటే స్వభావం మారాలి. ఏం మారాలి? ఎదుటివారు బాగుపడుతుంటే నీవు అది విని గొంతులు వేసేయాలి. అది మంచి స్వభావం.
మనము హర్షించగలమా? హలో చెప్పరే. ఎవరైనా ఒక మంచి సారీ కొనుక్కున్నారనుకోండి, బంగారం కొనుక్కున్నారనుకోండి, బంగారం కొనుక్కున్నాం లేదా పొలం కొనుక్కున్నాం, ఇది వచ్చింది నేను చెప్పారనుకోండి, నీ హృదయం ఎలా రావాలి అప్పుడు చెప్పండి? ఈరోజు మీలో ఉన్నదంతా తీసి ఇక్కడే పాతి పెట్టేయాలి. ఇక్కడి నుంచి మీరు నేను నూతన స్వభావంతో వెళ్ళాలి. ఆమేన్. స్వభావం మారితే బోళ్ళని దీవెనలు నీ ఇంట్లో నిలబడిపోతాయి. నాకే ఉండాలి ఇల్లు, అందరికంటే నాకే ఉండాలి అని అనుకునేది లేదు, అందరికీ ఉండాలి. మళ్ళీ కొత్తగా ఒకటి మొదలెట్టారు, అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. నువ్వెందుకు మళ్ళీ తోకలాగా? అందరూ బాగోవాలనుకోరు, అందులో నేను ఉండాలంటే మళ్ళీ నీకు అక్కడికే వస్తుంది, మళ్ళీ పాత రోగం. ఎక్కడికి? నేను బాగోవాలని కోరుకునేదే వస్తుంది. బాగా గమనించండి, అందరూ బాగోవాలి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు అందరికీ ఉపకారే అని మాట్లాడాలి. ఆమేన్. అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి, మా అక్క ఉండాలి అంటే మళ్ళీ నువ్వు కోరినట్టు కోరి పలికినట్టు పలికి అన్నిట్లో మళ్ళీ వెనక లాగుతున్నావు. స్వభావం మార్పు రావాలి, చూపులో స్వభావం మార్పు రావాలి. విషపు చూపు ఉండకూడదు. స్వభావం మంచిదైనప్పుడు చూపు మారుతుంది. ఆమేన్. చూపులో కూడా విషపు చూపు ఉంటుంది. ఏ చూపు ఉంటుంది? ఎవరన్నా మీ ఇంటి పక్కనే అనుకోకుండా ఆశ్చర్యంగా మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, నీకేమొస్తుంది? గట్టిగా చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరైనా ఏదైనా తీసుకున్నా సడన్గా వారు బాగుపడటం అవుతుంది అనుకోండి, ఏమి మధ్య మెట్టుమెట్లు ఎక్కువైపోయినాయి. ఏమంటాం మనం? మెట్టుమెట్లు ఎక్కువైపోయి ఈ మధ్య అసలు నేల మీద నడవట్లేదు ఇల్లు. ఏక మీ పక్కనే ఉంటారు కదా, నేను ఇస్తే వాళ్ళు తీసుకునేవారు, నేను వండి నాకు తినగా మిగిలింది ఏదైనా ఉంటే వారికి ఇస్తే వారు తినేవారు. ఇప్పుడు కళ్ళు నెత్తి మీద ఉన్నాయి వాళ్ళకి ఎవరు కనబడట్లేదు. స్వభావం చెడిపోయినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. స్వభావం మంచిదైనప్పుడు నలిగిపోయారమ్మా, చాలా బాధపడ్డారు, దేవుడు ఎంతగా స్థాయిలో పెట్టాడు వారిని అని మాట్లాడుతుంది మంచి స్వభావం. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థనలో బోలోమని చేసేసి తలంటేసుకుని మంచి బట్టలు కట్టుకుని ఉపవాసం ఉన్న ప్రార్థనలకు వెళ్ళిన స్వభావం మారకపోతే మన చూపు విషపు చూపులో నుండి బయటికి రావాలి. ఆమేన్ చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇస్తున్న మీకు దీవెనలు ప్రకటిస్తా ఉన్నాడు. ఏంటంటే నూతన హృదయము, నూతన స్వభావము మీకు ఇచ్చుచున్నాను అని చెప్పి ఆయన ఎటువంటి బ్లెస్సింగ్స్ అన్ని కింద పెట్టాడు అనమాట. చూడండి ఏమన్నాడు? నా ఆత్మను మీ యందుంచి, నా ఆత్మను మీ యందుంచి, నా కట్టడలను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. మనందరం కూడా ఆ కట్టడలను గైకొనడానికి ఆత్మ నడిపింపు కావాలి. ఆత్మను అనుగ్రహించి దేవుడు నాకు ఇచ్చిన అసలైన మాట మీకు ప్రకటించవలసింది ఏంటంటే 29వ వచనం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. చూడండి, ఫస్ట్ ఈరోజు మీ మీదున్న పాపము అపవిత్రత కొట్టివేస్తున్నాడు. మనం ఏది చేసినా అది దీవెనగా మారట్లేదు. ఏంటి శాపం అని అనుకుంటున్నావు కదా, సకల విధమైనటువంటి అన్ని రకాల పాప దోషము కొట్టివేస్తున్నాడు. యేసు ప్రభువారికే సాధ్యం అది. పాపాన్ని పోగొట్టడం ఎవరికి సాధ్యము? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. ఎందుకంటే ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. కన్యమరి గర్భాన్ని పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఆయన సిలువ వేయబడి రక్తాన్ని కార్చారు. పరిశుద్ధుడుగా భూలోకానికి వచ్చి మానవ అవతారంలోకి వచ్చి మానవునిగా కనపడి ఆ పరిశుద్ధ రక్తము కార్చాడు. ఆ రక్తం ద్వారానే సర్వలోక మానవాళి పాపము కడిగి వేయబడింది. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొక ఆశీర్వాదం ఇస్తున్నాడు. తెలిసి తెలియక మరలా నువ్వు పాపాన్ని కొని తెచ్చుకున్నావేమో,
సకల విధమైన అపవిత్రతను ఆయన కొట్టివేస్తున్నానని చెప్తున్నాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, దూరం అయిపోయిన ఇశ్రాయేలీయులు, ఏడ్చిన వారికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము, ఆ వాగ్దానంతో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని మరలా స్థిరపరిచాడు. పాడైన నీ కుటుంబాన్ని దేవుడు మరలా సమకూర్చి ఇక మీదట పాడైపోకుండా ఉండటానికి దేవుడు నూతన హృదయము, నూతన స్వభావము మీకు ఇచ్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీరు మీ పిల్లలను చెక్ చేయటం నేర్చుకోండి, చెక్ చేయండి. మీ భర్తలను చెక్ చేయండి, మీ హృదయాలను మీరు చెక్ చేసుకోండి. ఎలాంటి మార్పు రాబోతుందో, ఎలాంటి మార్పు దేవుడిస్తున్నాడో చూస్తారు మీరు. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము, మీ సకల విధమైన అపవిత్రతను కొట్టివేసి పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి. చూడండి, పంటకి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు, నీ పాడి పంటలకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఆమేనండి. ఇక మీకు కరువు రాదు, మీకు నష్టము రాదు, మీకు లాస్ రాదు. ఈ నెల నుండి మీరు పండించే పంటలో విస్తారమైన పంట పడుతుంది. నాకు ఇక్కడ ఒక పెద్ద ఆయన నిమ్మకాయలు ఎట్టుకొచ్చి చేయిపోయి, నీ భార్య వచ్చిందా? వచ్చింది. ముందు ప్రతిసారి ఎందుకు అన్నదంటే భార్య, ఇప్పుడు మంచిగా ప్రతిసారి ఇవాళ తెచ్చావా? తెచ్చాడు. మూట అట్టుకొస్తాడు, నిమ్మకాయల మూట. ఇంకే తెచ్చావు? చాలామంది వేరుశనగలు ఎన్ని రకరకాలు తెస్తుంటే నేను అనుకుంటాను, దేవుని వాక్యంలో ఉంది, దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఇవ్వగలం మనకి. ఆమెనని చెప్పండి. చాలామంది బత్తాకాయలు తెస్తున్నారు. నాకు అవి చూసినప్పుడు నాకు ఎంత సంతోషం అవుతుందో. అయితే మీరు సమృద్ధిని చూస్తారు ఈ సంవత్సరం నుంచి. ఈసారి మీకు వచ్చే పంట సరైనటువంటి రేటు కూడా వస్తుంది. మీ మిర్చి పంట అయినా, బత్తాయి అయినా, వేరుశనగ అయినా, ధాన్యమైనా, నిన్ను బట్టి దేవుడు గొప్ప ధర పెట్టి నిన్ను సమృద్ధి దీవెనలతో నింపుతాడు. ఎందుకంటే ఇక మీదట ఏ పాపము నీ మీద ఏలుబడి చేయదు, ఏ అపవిత్రత ఏలుబడి చేయదు. సరైన ధర వస్తుంది. అక్కడ ఏమన్నాడు? అందరూ చదవండి మాట. మీకు కరువు రానియక, అందరూ చెప్పండి. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకున్నట్లు చెట్ల ఫలములను భూమి పంటను విస్తరింపచేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం మీరు బాగా చెక్ చేసుకోండి. మీ పంట పొలాలు దీవెనగా దేవుడు మారుస్తాడు. మీరు గమనించండి, పంట పొలాలు, వ్యాపారాలు అన్నీ దేవుడు సమృద్ధిగా ఇవ్వాలి అంటే మొదట హృదయము మారాలి, స్వభావం మారాలి. మనమందరం ఇవన్నీ కావాలని అడుగుతున్నాం, కానీ ఇవన్నీ రావట్లేదు. ఎందుకంటే మన హృదయము, మన స్వభావము దేవునికి అనుకూలముగా లేదు. ఈరోజు ఫస్ట్ ఏది సరి చేయాలో అది సరి చేస్తున్నాడు ఆయన. ఆమేన్ చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని సరిచేసి సెట్ చేసి ఇచ్చే ఆశీర్వాదము ఏది సరి చేశాడు ఈ రోజు నుండి? అందరు చెప్పాలి. ఏ హృదయం? నూతన హృదయం. మసి పట్టింది కాదు, నల్లబడిపోయింది కాదు. నీ హృదయము నూతన పరచబడుతుంది. మనము ఎదుటివారు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకునే మనసే నూతన మనసు. ఆమేన్. నూతన స్వభావము. మన స్వభావము కొన్ని సమయాల్లో మన అమ్మమ్మ స్వభావం మనకు వస్తుంది, మన తాత కుళ్ళు గుణాలు మనకు వస్తాయి, మన తండ్రి, మన తల్లి, వారికి ముందు వారి పితరులలో ఏమున్నాయో అబద్ధాలు ఆడే మనసు ఉందనుకోండి, అదే మనకు వస్తుంది. అంటే వంశంలో, బ్లడ్లో మనకి ఇవన్నీ వస్తాయి. ఈ వాక్యము ద్వారా దాని నుండి మనం డైవర్ట్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. చాలామంది రకరకాలుగా ఈ మనిషి, నేను మా నాన్నగారు చెప్పేవారు, మా ఫాదర్ అన్నారు, ఆ మనుషుడు
అన్ని అబద్ధాలు ఆడతాడు బాబా అన్నాడు. ఎందుకు అబద్ధాలు పలుకుతారు నాన్న, మరి అది అబద్ధం అని అందరు తెలిసినప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు కదంటే, లేదు బాబా వాళ్ళకి సిగ్గు ఉండదు అన్నాడు. ఏ అన్నాను, వాళ్ళ నాన్న కూడా అబద్ధాలు ఆడేవాడు అన్నమాట. తర్వాత వారు మనవడు నాతో ఉంటాడు, నా ఏజ్ గ్రూప్లో ఉంటాడు. ఏదో మాట్లాడుతున్నప్పుడు తను కూడా కొన్ని లక్షణాలతో కనబడినప్పుడు మా ఫాదర్ అన్నారు, బాబా వాళ్ళ తాత అబద్ధికుడు, వాళ్ళ నాన్న అబద్ధికుడు, అదే ఆడికి వచ్చింది అన్నాడు. అంటే మన కుటుంబాల్లో మన పెద్దలు ఇచ్చే గుణ లక్షణాలు ఇవి వస్తాయి. నీ హృదయం మారిందనుకోండి, నీ హృదయము నీ స్వభావం మారినప్పుడు అందులో నుంచి వచ్చే పిల్లలు ఎలాంటి స్వభావం వస్తుంది? అప్పుడు వాళ్ళకి ఎలాంటిది వస్తుంది? చెప్పట్లేదు మీరు అందరు కూడా. మనకి స్వార్థము, కుళ్ళు గుణాలు, ఓర్చుకోలేని మనసు, అసూయ, ఇవన్నీ కూడా వంశములో నుండి వస్తాయి. కానీ ఈ వాక్యము చదవగా, యేసు వైపు మనం చూడగా, ఆ పాతదంతా కొట్టివేసి నూతన హృదయం దేవుడిస్తాడు. ఆమెన్ చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మీ తాత డ్యాన్సర్ అనుకోండి, మీ అమ్మమ్మ డ్యాన్సర్ అనుకోండి, ఆ డ్యాన్స్ లక్షణాలు మనవలు కూడా వస్తాయి. గొంతులు ఇలా తిప్పుకుంటూ ఉంటారు. ఏంటి చెప్పరే మీరు అందరూ? ప్రియులరా, మన హృదయము మన సమాజంలో నేర్చుకునే విధానాన్ని బట్టి కాకుండా, మన కుటుంబాల్లో వచ్చేవన్నిటిని కాకుండా, మనము వాక్యమును బట్టి నూతన పరచబడాలి. మీకు ఇక్కడ మంచి మాట చెప్పాడు. ఇక్కడ అసలైనది మీరు నేర్చుకోవాలి. 29వ వచనంలో నాతో చెప్పండి, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండినట్లు. మీకు ఎప్పుడు ఇక మీదట లేదు, పండలేదు, సరిపోలేదని మాట ఉండదు. ఇక అందరికీ పండకపోయినా, అందరికీ కరువు వచ్చినా నీ ఇంటిలో కరువు రాదు, నీ బిడ్డకి కరువు రాదు, నీవు తలగానే ఉంటావు అంతే. ఇవన్నీ ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి అన్నాడంటే, పైన చెప్పాడు. దేవుడు ఏది మాట్లాడినా చాలా రూల్స్ చాలా బాగుంటాయి. ఆయన నిబంధన క్రమము చాలా బాగుంటుంది. ఆయన మొట్టమొదటిగా మీకు కరువు రానియనని చెప్పట్లేదు. ఆయన నేను మీకు కరువు రాకుండా చేయటానికి మొదట మీకు కొత్త హృదయం ఇస్తున్నాను, మంచి స్వభావం ఇస్తున్నాను. తర్వాత ఏమన్నాడు? రాతి గుండెను మీలో నుండి తీసివేసి. రాతి గుండె. ఒక్కొక్క మనిషి అసలు పెంకు మనిషిలాగా ఎన్ననే వినదు. అమ్మ అలా అనకూడదు, అమ్మ క్షమించమ్మా, భర్తను క్షమించమ్మా, ఫోన్ లేదా అన్నాడంటే అబ్బే నేను క్షమించనంటే, క్షమించడం అనేది నాకు తెలియదండి అంటుంది. తెలియకపోతే విడాకులు తీసుకుని వెళ్ళిపోవటమే. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. నూతన స్వభావాలు ఏముంటాయి? క్షమించుకోవటం, దయ చూపటం. దేవుడున్నాడు, దేవుడికి లెక్క చెప్పాలి, దేవునిలో మనం నడవాలి. ప్రియులరా, మీకు కరువు రాకుండా ఉండటానికి, మీ పంట సమృద్ధిగా పండటానికి, అన్యజనులలో ఏ నింద మీకు రాకుండా ఉండటానికి ఫస్ట్ బేస్ నూతన హృదయం, మీ కొత్త స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. మీ మనస్సాక్షి మారిందనుకోండి, ఏంటి మీ హృదయం, మీ మనస్సాక్షి మారిందనుకోండి, జనముల ఐశ్వర్యం మీ ఇంటికి వచ్చి పడిపోతుంది. అలాగా మీరు చెక్ చేసుకోండి. మనం వ్యాపారం మార్చడం కాదు, మనం వ్యవసాయం మార్చడం కాదు, సంపాదించే దారి మార్చడం కాదు, మన స్వభావం మారాలంటే క్రీస్తు వైపు చూచినప్పుడు ఆయన రక్తం ద్వారా మన మనస్సాక్షి సంపూర్ణముగా కడగవేయబడుతుంది. ఈరోజు శుభవార్త చెప్పడానికి దేవుడు మీ దగ్గర పంపించాడు. మీకు అన్యజనులలో ఇక కరువు రానియడు.
నీ ఒక్క మనిషివే, నీ కుటుంబమే దేవుళ్ళో యథార్థంగా ఉన్నారేమో, ఇక చాలా మంది దేవుళ్ళో లేరేమో. దేవుడు వారి మధ్య నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. దేవుడిని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. నీ ఇంటికి రక్షణ ఇస్తాడు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు మూల్యమైన రక్తము పడదాం. యేసు రక్తము, యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయును. మనస్సాక్షి మన శిక్షను సంహారమునే పడదాం. మన శిక్షను గట్టిగా పాడాలి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు ప్రతి ఘోర పాపమును కడుగును. మన ప్రతి బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా మారేనే. చెమట చేతులు పైకి చెప్పడు. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము అమూల్య రక్తము రక్తము అమూల్య రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ హృదయం మారిందా చెప్పండి. మీకు కొత్త హృదయము వచ్చిందా? వింటూ ఉంటే వస్తుందా? ఏమన్నా ఇంటికి వెళ్ళి ఆలోచించాలండి. నా పాత హృదయం పోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడే మనందరి హృదయంలో కొంత స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. నాలో ఇవన్నీ ఉండేవి. నేను మా నాన్నగారు వాక్యం చెప్తూ ఉండగా నా హృదయం సంపూర్ణంగా 1997 సెప్టెంబర్లో మార్పు చెందింది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాది రకరకాలుగా ఉండేది మనసంతా. ఎప్పుడైతే నేను క్రీస్తు వాక్యానికి నా హృదయంలోకి చోటిచ్చుకున్నానో, నా హృదయంలోకి చేర్చుకున్నానో, నా మనసు మారిపోయింది. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే, నా మనసు ఎలా ఉంటుందంటే, ఎవరు బాధపడిన తట్టుకోలేను. ఇంత సేవ ఎందుకు చేస్తున్నానంటే, ఆ పెద్ద మనసు ఇచ్చాడు కనుకనే నేను మీ అందరి మధ్యకి వచ్చి నిలబడి చేతులుంచి ప్రార్థిస్తున్నాను. మొన్న ఒక పెద్ద దైవజనుడు అన్నాడు, మీరు చేస్తున్న ఈ సేవ ప్రపంచంలో ఇలాగూ చేసేవాడు ఒక్కడు కూడా లేడన్నాడు. అందరూ ఆరాధనలు చేస్తారు, ఆదివారం చర్చిలో ప్రసంగాలు చేస్తారు, లేదా సభల్లో ప్రసంగాలు చేస్తారు, లేదా ఒక చోట ఎక్కడో 2 చోట్ల చేతులుంచి ప్రార్థిస్తారు. మీరు ప్రతిరోజు ఇన్ని వేల మందికి
చేతులుంచి ప్రార్థన చేసి 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 లోకమంతా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. నిజమది. నేను అనుకున్నాను, పరలోకంలో మన ఫలం అధికముగా ఉంటుంది. మీ అందరికీ చేతుల నుంచి ప్రార్థన చేయటం ఎంత కష్టం తెలుసా? ఇప్పుడు మీ అందరికీ చేయాలా? మిమ్మల్ని అందరినీ పంపించాక మళ్ళీ రేపు ఒంగోలు వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళందరూ ఒంగోలు ప్రజలకి వస్తారు, అందరూ ప్రార్థన చేసి మళ్ళీ అక్కడి నుంచి కడప వెళ్ళాలి, మళ్ళీ గుంటూరు వెళ్ళాలి, ఖమ్మం, మళ్ళా ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క పల్లెటూరు, అన్ని చోట్లకి వెళ్ళి అందరి కొరకు చేతులు ఎందుకు ప్రార్థన చేస్తుంటే ప్రజలలో చాలా దుఃఖం ఉంది, చాలా గాయం ఉంది. దేవుని సన్నిధిలో ప్రతి చోటుకి వెళ్ళి వాగ్దానం ఎందుకు ప్రకటిస్తున్నామంటే అందరిని ఆదరించి ఓదార్చి తైలముతో హస్త నిక్షేపణ చేయటం ద్వారా ప్రతి కీడు పోయి కొత్త సాక్ష్యాలు బయటకు వస్తూ ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్య నాకు ఆ మనసు ఇవ్వకపోతే నేను చేయలేను. యేసయ్య మనసు ఇచ్చాడు కనుకనే మీకు బహు సమీపముగా దగ్గరగా ఉండి మిమ్మల్ని ముట్టుకుని ప్రార్థన చేస్తున్నాను ప్రియులరా. అందుకనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మీ హృదయం మారిందనుకోండి, ఎదుటి వారి కష్టముల్లో మనము కూడా వారితో సహకరిస్తాం, వారి కొరకు ప్రార్థిస్తాం, వారికి ధైర్యాన్ని చెబుతాం. మన మనస్సాక్షి మంచిది కానప్పుడు ఎవరు గొడవ నాకెందుకు, అందరు గొడవలు ఇంటి నా మనసు పాడైపోతుంది. నా బిడ్డ బాగున్నాడా, నేను బాగున్నానా, నా కుటుంబము నాకు అనుకుంటారు. నూతన హృదయము నీకు వచ్చినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది దేవునిలోకి రావాలి, అనేక మంది పాపం నుండి విడుదల పొందాలని అనేక మంది కొరకు విజ్ఞాపన చేయగలిగే మనసు వస్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినాన దేవుడు మీకు నూతన హృదయమును నూతన స్వభావమును అనుగ్రహించుచున్నాడు. ఆ నూతన హృదయం నూతన స్వభావం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మీ ఇంటిలో కరువు రానేయడు. అంటే మీకు ఇంటిలో ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు బాగుంటాయి, మీ పాడి పంటలు బాగుంటాయి. నువ్వు ఏది పంట వేసినా నూరంతల పంట కోస్తావు, నూరంతల దీవెన చూస్తావు. అన్యజనులలో ఫైనల్గా మాట చదువుదాం. దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే 30వ వచనం, అన్యజనులలో, అందరూ చదవండి గట్టిగా, అన్యజనులలో గట్టిగా చదవాలి. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. మీ నిమ్మ తోట నిమ్మకాయలే నిమ్మకాయలు, మీ బత్తాయి తోట బత్తాయి కాయలే బత్తాయి, మీ భూమి పంట వేరుశనగే వేరుశనగ, లోపల గెలలు ద్రాక్ష గెలలు గెలలుగా ఉంటాయి. ఆమేనని చెప్పరే. మీ ధాన్యము విస్తారముగా పండిల పక్కకు వాలిపోతుంది, బరువు తట్టుకోలేక. ఎవడికి పండినా పండకపోయినా నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరికి ఏమి కరువున్నా నీ ఇంట్లో సమృద్ధి నూనె ఉంటుంది, నీ ఇంట్లో సమృద్ధి ఆహారం ఉంటుంది. ఎవరి దగ్గర డబ్బు లేకపోయినా నీ దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుంది. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి, వందనాలు దేవా అని చెప్పండి. అన్యజనులలో మీరు ఈ యొక్క కరువు గురించి మీరు మాట్లాడారు. అన్యజనులు అందరూ మీ ఇంటికి వస్తారు, నీవు వారికి పెడతా ఉంటావు, నీవు ఇస్తూ ఉంటావు, అయినా నీకు తరగదు. ఎందుకంటే నీ హృదయం మంచిది, నీ స్వభావం దేవుడు మార్చాడు. నీ పిల్లలు ఎప్పుడు కష్టార్జితం దీవెనగానే ఉంటుంది, నీ చేతులు కష్టార్జితం దీవెనగా ఉంటుంది. అందరూ మరలా గట్టిగా చదువుదాం ఆ మాట, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న మాట. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందుకుంటున్నట్లు చెట్ల ఫలములు, కొబ్బరికాయలు, తాటికాయలు, ఈతకాయలు, ఇంకా చెట్లు కాయలన్నీ కాయలు కాస్తాయి, విస్తారమైన పంట వస్తుంది. ఆడు అన్నాడు లోపల శుద్ధి అయిపోతుంది అంటున్నాడు. చల్లటి మజ్జిగ తాగితే శుద్ధి అవదా?
ప్రియులరా, మనం ఈ మత్తు పానీయాలకి దూరంగా ఉండి శ్రేష్టమైన ఫలాన్ని అనుభవిస్తాము. దేవుడు మీకు నూతన హృదయము, నూతన స్వభావమును కలగజేస్తే ఇవన్నీ కలుగుతాయని చెప్తూ దేవుడు ఈరోజు డిక్లేర్ చేస్తున్నాడు, మీకు నేను నూతన హృదయమును ఇచ్చుచున్నాను, నూతన స్వభావమును మీకు కలుగజేయుచున్నాను అని చెప్పి 30వ వచనంలోకి రండి. అన్యజనులలో కరువును గూర్చిన నింద, అందరు చెప్పండి, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండినట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింపజేసేదను. అందరూ లేచి నిలబడదాం. విస్తారమైన భూమి పంటను మీరు చూస్తారు. విస్తారమైనటువంటి దీవెనలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇంతవరకు వచ్చి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు నిలిచి ఉంటాయి. లోకములో ఎవరికి ఎక్కడ కరువు ఉన్నా నీ ఇంట్లో కరువు ఉండదు. నీ ఇంట్లో బంగారం ఉంటుంది, నీ ఇంట్లో ధనం ఉంటుంది, నీ ఇంట్లో ఆహారం ఉంటుంది, నీ ఇంట్లో పానం ఉంటుంది, పాలు తేనెలుంటాయి. ఎందుకంటే యేసు నీ ఇంటిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే నీ హృదయము యేసు ఇచ్చాడు గనుక, మంచి హృదయము నీ దగ్గర ఉన్నది గనుక, నీ స్వభావం మారింది గనుక విస్తారమైన దీవెనలు వచ్చి నీకు ప్రాప్తి కలుగుతాయి. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, నా హృదయము పరిశుద్ధపరిచేవా బాబు, నా హృదయము నూతన పరిచేవా, నా పాత స్థితిని పాతి పెట్టండి, ఇక నేను పాపము చేయను, నా స్వభావము నూతనముగా ధరించు. అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తాను. ఎవరి వైపు నేను విషపు చూపు చూడనయ్యా, నీ మనస్సు కలిగి ఉంటానయ్యా, నా పాపాలు క్షమించు. నీ దాసుడి ద్వారా ప్రకటించావు, నూతన హృదయం ఇచ్చుచున్నానని నాకు ప్రాప్తి చేయి. నేను సరిపోనయ్యా, నీ మాటల ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నాకు అర్హత లేదు, యోగ్యత లేదు, అయినా నువ్వు ప్రకటించావు. అది నాకు అర్హత కలిగినట్లు, నాకు యోగ్యత ఇచ్చినందుకు నీకు వందనాలు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా హృదయాన్ని నూతన పరిచినందుకు నీకు వందనాలు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచండి. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మీ పంట పొలాల్లోకి ఆజ్ఞ ఇస్తున్నాడు, మీ తోటలకు ఆజ్ఞ ఇస్తున్నాడు. కరువు రానేయక, అన్యజనులలో మీకు కరువు రాదిక. పెద్ద పెద్ద వాళ్ళైనా బాధపడతారేమో కానీ బలహీనుడు, చిన్నవాడివి, చిన్నదానివి, నీవు సమృద్ధిగా ఉండేలా దేవుడు చేస్తాడు. సర్వ సమృద్ధిని చూస్తావు. అందరూ అడుగుతారు, నీ ఇంట్లో ఎందుకు సమృద్ధి ఉంది, నీ దగ్గర ఎందుకు ఇంత ఘనత ఉంది అన్నప్పుడు నువ్వు చెబుతావు, నా యేసు నాకు నూతన హృదయం ఇచ్చాడు, నా యేసు నాకు నూతన స్వభావం ఇచ్చాడు. అందరూ కూడా తలపైన 2 చేతులు పెట్టుకుని ప్రార్థన చేయండి. నాకు నూతన హృదయము, నూతన స్వభావము ఎల్లకాలము స్థిరపరచువా. అందరూ ప్రార్థన చేయండి. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చి నందునా, నాలో సంతోషమే సమాధానమే, సంతోషమే. చప్పటి కూడా పాడదాం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడే నా మనోనేత్రము, యేసు నాలో వచ్చి నందునా, యేసు
వాక్యం చేతులు పైకి గ్లోరీ గ్లోరీ. సంతోషమే ఇక మీదట సమృద్ధినిస్తున్నాడు కదా. సంతోషంగా చేతులు పైకి నూతన హృదయం, నూతన స్వభావం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గ్లోరీ గ్లోరీ. అందరూ చేతులు పైకి తెరవాడే నా మనోనేత్రము, తెరవాడే నూతన హృదయము మీకు ఇచ్చుచున్నాను, నూతన స్వభావం మీకు ఇస్తున్నాను. సంతోషమే సమాధానమే, సంతోషం నిత్య జీవము నీకు కావలె, నిత్య జీవము నిత్య జీవము నీకు కావలెన నిత్యుడేసు రతకురాము, నిత్యుడేసు సంతోషమే సమాధానమే, సంతోషం చేతులు పైకి నా హృదయం ఎందుకంటే నూతన హృదయం ఆయన ఇచ్చాడు కనుక నీది మారి మారి పాత హృదయం తీసి పాప స్వభావం గట్టిగా పడదామా. నా హృదయాన్ని, నా స్వభావాన్ని మార్చి, నా స్థితిని మార్చి. రెండు చేతులు పైకెత్తి స్ట్రైట్ గా పైకెత్తి నా హృదయమును మార్చావు, నూతన సంతోషాన్ని, నా పంటని దీవించావు, నా పాడుని, నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని, సమస్తాన్ని నూతన పరిచయం. నీకు వందనాలు దేవా. నా బ్రతుకు కాలమంతా నీకు సాక్షిగా ఉంటాను. అందరు రెండు చేతులు తలపైన దేవుణ్ణి అడగండి. నీ దాసుడు చెప్పిన వాక్యం అంతా నా జీవితంలో నెరవేర్చు బాబు. నా జీవితాంతము నీకు సాక్షి. నా హృదయము ప్రతిదినము నూతన పరుచుకుంటాను. నా హృదయము పాడవకుండా నేను కాపాడుకుంటాను. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపల మార్గం నిలువక అపహాస్కులు కూర్చుండి చోట కూర్చుండగా నా హృదయాన్ని కాపాడుకుంటాను. ఎప్పుడైతే నీ హృదయాన్ని కాపాడుకుంటావో దేవుడు నీ మీద నిలిచి ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే నీ మీద నిలిచి ఉన్నాడో దైవము దైవ శక్తిని ఆవరించాడు. ఐశ్వర్యము నీ దగ్గరికి వస్తుంది, ఆస్తి నీ దగ్గరికి వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సుఖ జీవితము శాంతిని చూస్తావు. నీ దగ్గర ఎందుకు ఉండట్లేదంటే నీ స్వభావం సరిగా లేదు. నీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే నీ హృదయం లేదు. ఈరోజు దేవుడు ఇచ్చాడు, దాన్ని నువ్వు కాపాడు. అయ్యా నా హృదయాన్ని నీవిచ్చిన నూతన మనసును కాపాడుకుంటాను. నన్ను పరిశుద్ధపరిచయ్యా. అందరూ కూడా ప్రార్థనలోకి రండి. ఏం కావాలో అడగండి. రెండు చేతులు తలపైన పెట్టుకుని దేవుడు నూతన హృదయము నూతన స్వభావం మీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు నమ్మి విశ్వసించి ఆత్మీయతలను ముందు కొనసాగు. అన్యజనులకి కరువు రానివ్వడం. ఎవరెవరికి కరువు వచ్చినా అవతల వారు ఎన్ని ఇబ్బందులు పడినా నీ దగ్గర ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. నాకు రక్షకుడిగా ఉండయ్యా, నాకు దేవుడిగా ఉండయ్యా,
అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడకు దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడి ఉన్నారు బాబు. ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నూతన హృదయము, నూతన స్వభావము మాకు అనుగ్రహించి ఉన్నావని నమ్ముతున్నాం. ఆశీర్వాదము దాని నుండే వస్తుందని మాట్లాడావు. నీ దీవెనలు దయచేయండి. నీ సేవ కొరకు తెచ్చిచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబడులను మీరు దీవించండి. నీకు ఇచ్చారు, 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి కృప దయచేయండి. నీ దైవ కార్యము, నీ దైవ సహాయము దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మకార్యాలు జరిగించేవాడా, నీ పరిశుద్ధమైన కార్యము జరిగించండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. అప్పులు బాధల్లో ఉన్న వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి. రుణముల నుండి విడుదల దయచేయండి. వివాహం కాని బిడ్డలకి జ్ఞానమైనటువంటి జీవిత భాగస్వాములను దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. పని పాటలు లేని వారికి మంచి చేతి నిండా పని దయచేయండి. వ్యాపారాల్లో అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దయచేయండి. నీ మీద ఆనుకున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దైవ కార్యము జరిగించండి. నీ దైవిక సహాయము దయచేయండి. ప్రభువా, నెమ్మది లేక బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. నెమ్మది దయచేయండి. తాకట్లో ఉన్న వస్తు వాహనాలు, భూ కాగితాలని విడుదల దయచేయండి. పాడి పంటలను దీవించండి. ప్రభువా, నీకు వందనాలు. యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వాళ్ళు, చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి నీ ఆదరణ, నీ సంరక్షణ దయచేయండి. బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభువా, నీ సేవ కొరకు తెచ్చిన కానుకలను, దశమ భాగములను, అర్పణలను మీరు ఆశీర్వదించండి. 100 దయచే బాబు. నీకు ఇచ్చారు. ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేసిన వారిని, చేయటానికి సిద్ధంగా ఉన్న వారిని, ఏ పనులు జరగాలని విశ్వాసముతో నీ సన్నిధిలో విత్తనాలు విత్తుతున్నారో వారి కార్యమును 100% జయము దయచేయండి. దుష్ట శక్తులతోటి, దైవ శక్తుల చేత, మంత్ర శక్తుల చేత ఎవరు పీడించబడుతున్నారో యేసు నామములో విడుదల దయచేయండి. ప్రభువా, నీకు వందనాలు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళము చేయండి. అందరినీ ఆశీర్వదించండి. అందరి మీద నీ అభిషేకాన్ని దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. శాంతి లేకున్న వారికి శాంతిని దయచేయండి. ప్రభు, ఈ సమయంలో నువ్వు ఇచ్చిన అధికారం బట్టి తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలముని రక్తముగా మార్చండి. తైలముని జీవముగా మార్చండి. ప్రభు, ఏ శిరస్సు వేస్త నిక్షేపణ చేస్తున్నాను ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.